నమస్కారం. ఈరోజు మనం ఒక పురాతన గూఢచారి కథను లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం సైనిక వ్యూహానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, ఇందులో నమ్మకం, ధైర్యం, ఇంకా మనుగడ కోసం చేసిన ఒక తెలివైన పందెం కూడా ఉన్నాయి. మన ఆధారం యెహోషువ గ్రంథం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశపు సరిహద్దులో ఉన్నారు. వాళ్ల ముందు యెరికో అనే ఒక పెద్ద నగరం అడ్డుగోడలా నిల్చింది. దాని కోటగోడలు అభేద్యమైనవి అని పేరు. సరిగ్గా అటువంటి చోటికి ఇజ్రాయేలీల నాయకుడు యెహోషువ ఇద్దరు వేగురవారిని పంపిస్తాడు. ఇది దాదాపు ఆత్మహత్య సదృశమైన పని చెప్పాలి. అవునుగదా. శత్రువుల రాజ్యంలోకి వెళ్లడం, సమాచారం సేకరించడం, మళ్లీ వెనక్కి రావడం. ఇందులో ఏది ఫెయిలైనా ప్రాణాలు పోతాయి. కాని కథ మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. గూఢచారుల మీద కన్నా వారికి ఆశ్రయమిచ్చిన రాహాబు అనే ఒక స్త్రీ మీద కథనం దృష్టి సారిస్తుంది. ఆమె ఎందుకు అంత పెద్ద రిస్క్ తీసుకుంది? ఆమె చర్య వెనుక ఉన్నది కేవలం విశ్వాసమా, లేక వ్యూహాత్మక ఆలోచన? ఈరోజు మనం ఈ విషయాలనే విశ్లేషించబోతున్నాం. సరిగ్గా చెప్పారు. ఈ కథ నాకు ఎప్పట్నించో చాలా ఆసక్తిగా అనిపిస్తోంది. ఎందుకంటే రాహాబు పాత్ర చాలా సంక్లిష్టమైనది. సరే, ఇక ఈ కథలోకి వెళ్దాం. యెహోషువ పంపిన ఇద్దరు వేగులవారు యెరికోలోకి ప్రవేశిస్తారు. వారు నేరుగా రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్తారు. ఇక్కడే నా మొదటి ప్రశ్న మొదలవుతుంది. అంత పెద్ద నగరంలో దాక్కోవడానికి ఒక వేశ్య ఇంటినెందుకెంచుకున్నారు? అది యాదృచ్ఛికమా, లేక ఒక ప్రణాళికలో భాగమా? ఇది చాలా తెలివైన వ్యూహాత్మక నిర్ణయం. అలాగా? మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ కాలంలో అలాంటి ప్రదేశాలు ఎలా ఉండేవి అంటే, నగరం యొక్క ప్రవేశ ద్వారాల దగ్గర రకరకాల ప్రయాణికులు, సైనికులు, వ్యాపారులు, ఇలా అందరూ వస్తూపోతూ ఉంటారు. అవును. కొత్త ముఖాలు అక్కడ పెద్దగా అనుమానాన్ని రేకెత్తించవు. ఒక విధంగా చెప్పాలంటే అవి అనధికారిక సమాచార కేంద్రాలు. ఓ, ఎవరొస్తున్నారు, ఎవరు పోతున్నారు, నగరంలో ఏం జరుగుతోంది, ఇలాంటి విషయాలిక్కడ సులభంగా తెలుస్తాయి. పైగా అధికారులు కూడా ఇలాంటి చోట్ల జరిగే కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోరు. కాబట్టి కలిసిపోవడానికి, సమాచారం సేకరించడానికి అది సరైన ప్రదేశం. అంటే అది ఒక రకమైన సేఫ్ హౌస్ లాంటిదనమాట. సరిగ్గా. కాని వాళ్ల ప్లాన్ బెడిసి కొట్టినట్టుంది. వారు వచ్చిన విషయం వెంటనే యెరికోరాజుకు తెలిసిపోతుంది. అవును. కథనం ప్రకారం ఇశ్రాయేలీయులలో కొందరు ఈ రాత్రి దేశమును వేగుచూచుటకు ఇక్కడికి వచ్చియున్నారు అని రాజుకు వర్తమానమందుతుంది. అంటే వాళ్ల గూఢచార్యం మొదలవకముందే ముగిసిపోయే ప్రమాదమేర్పడింది. అవును. ఇక్కడే రాహాబు పాత్ర ప్రవేశిస్తుంది. రాజు సైనికులు నేరుగా ఆమె ఇంటికొస్తారు. ఒక్క క్షణం ఆ పరిస్థితిని ఊహించుకోండి. తలుపు చప్పుడవుతోంది. బయట రాజు సైనికులు, లోపల ఇద్దరు శత్రుదేశపు గూఢచార్యులు. ఆమె తలరాత, ఆ గూఢచారుల తలరాత అంతా ఆమె చెప్పబోయే మాటపై ఆధారపడి ఉంది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఆమె ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంది అనేది. ఒకవైపు తన దేశం, తన రాజు, మరోవైపు ఇద్దరు అపరిచితులు, శత్రువులు. అయినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్లను కాపాడటానికి సిద్ధపడింది. ఆమె సైనికులతో, అవును, మనుషులు నా దగ్గరకొచ్చారు, కాని వాళ్ళు ఎక్కడివారూ నాకు తెలియదు అని చెప్తుంది. చీకటి పడుతున్నప్పుడు పట్టణ ద్వారాలు మూసే ముందే వెళ్లిపోయారు అని కూడా చెప్తుంది. అది కేవలం ఒక సాధారణ అబద్ధం కాదు. అది చాలా నమ్మశక్యమైన వివరాలతో కూడిన కథ. అవును. మీరు తొందరగా వెళ్తే వారిని పట్టుకుంటారు అని వాళ్లకొక దారి కూడా చూపిస్తోంది. నిజమే. దీంతో సైనికులు ఆమె మాటలు పూర్తిగా నమ్మి యొర్దాను వైపు వెళ్ళిపోతారు. ఈ సమయంలో ఆ ఇద్దరు వేగులవారు ఆమె ఇంటి మిద్దమీద రాశివేసి ఉన్న జనుపకట్టెల కింద దాగి ఉన్నారు. ఈ జనుపకట్టెల ప్రస్తావన చాలా ముఖ్యం. అవును. ఆ వివరాలు ఆ సన్నివేశాన్ని మన కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. దాని ప్రాముఖ్యత ఏమిటి? ఆ కాలంలో జనుపనారాన్ని, అంటే ఫ్లాక్స్ని, బట్టలు మరియు తాడులు చేయడానికి విరివిగా వాడేవారు. పంట కోసిన తర్వాత దాన్ని ఎండబెట్టడానికి, శుభ్రపరచడానికి ఇంటి మిద్దెలపై ఇలా రాశులుగా పోయడం సర్వసాధారణం. ఓ, అలాగా. కాబట్టి అది దాక్కోవడానికి చాలా అనువైన, అనుమానం రాని ప్రదేశం. ఇది రాహాబు యొక్క తెలివిని, సమయస్ఫూర్తిని మాత్రమే కాదు, ఆ కాలపు గృహజీవితాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఆమె కేవలం ఒక వేశ్య మాత్రమే కాదు, బహుశా నార వడికే పని కూడా చేసేదేమో అనిపిస్తుంది. ఆమె చాలా రిసోర్స్ఫుల్ అని అర్థమవుతుంది. సైనికులు వెళ్లిపోయిన తరువాత ఆమె వారి దగ్గరికి వెళ్లి అసలు విషయం చెప్తుంది. ఇక్కడే కదా ఒక గూఢచారి కథ నుండి విశ్వాసానికి సంబంధించిన గాథగా మారుతుంది. అవును. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాదని నాకు తెలుసు అని ఆమె వారితో అంటుంది. ఒక బయటి వ్యక్తి
శత్రుశిబిరంలో ఉన్న వ్యక్తి ఎంత నమ్మకంగా ఎలా చెప్పగలిగింది? ఇది కథలో ఒక కీలకమైన మలుపు. ఆమె తన నమ్మకానికి గల కారణాలను చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఆమె కొన్ని నిర్దిష్ట సంఘటనలను ప్రస్తావిస్తుంది. అవేమిటంటే? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు యెహోవా ఎర్ర సముద్రాన్ని ఎలా ఎండిపోయేలా చేశాడో, ఇంకా యొర్దాను కావలన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయుల రాజులను ఎలా పూర్తిగా నాశనం చేశారో ఆమెకు తెలుసు. అంటే ఆ కథలన్నీ ఎరికో వరకు వ్యాపించాయన్నమాట. అవును, ఇశ్రాయేలు సైన్యం యొక్క బలం గురించి కాదు, వారి దేవుడి శక్తి గురించిన కథలు వ్యాపించాయి. ఆ కథల ప్రభావం ఎంత బలంగా ఉందంటే, మీ భయము మా మీద పడను, ఈ దేశ నివాసులందరి గుండెలు కరిగిపోయెను అని ఆమె చెబుతుంది. గుండెలు కరిగిపోవటం. ఇది కేవలం భయం కాదు, ఇది పూర్తి నైతిక స్థైర్యాన్ని కోల్పోవటం. సరిగ్గా శత్రువు రాకముందే మానసికంగా ఓడిపోయినట్లుంది వారి పరిస్థితి. ఆ తర్వాత ఆమె ఒక గంభీరమైన ప్రకటన చూస్తుంది. పైన ఆకాశంలో అయినా, క్రింద ఈ భూమి మీదైనా మీ దేవుడే నిజమైన దేవుడు. ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఇది కేవలం గుడ్డి విశ్వాసం కాదు. మరి ఇది ఒక తెలివైన రాజకీయ మరియు వ్యూహాత్మక అంచనా కూడా. రాహాబు తన నగరం యొక్క నైతిక స్థైర్యం పడిపోవడాన్ని ప్రత్యక్షంగా గమనించింది. ప్రజల మాటల్లో, నాయకుల చర్యల్లో ఆ భయాన్ని చూసింది. రాబోయే యుద్ధంలో గెలిచే అవకాశం ఇజ్రాయేలీలకే ఉందని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె చర్య కేవలం దైవభక్తి మాత్రమే కాదు, మారుతున్న అధికార సమీకరణాలలో తన కుటుంబాన్ని సరైన వైపు నిలబెట్టే ఒక రాజకీయ నిర్ణయం కూడా. అవును, ఇది మనుగడ కోసం చేసిన ఒక తెలివైన పందెం. కాని ఒక విధంగా చూస్తే ఇది దేశద్రోహం కదా. హ్మ్, తన సొంత ప్రజలను మోసం చేసి శత్రువులకు సహాయం చేసింది. కేవలం తను విన్న కథల ఆధారంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? ఇది కేవలం స్వాంతపూరిత చర్యగా కూడా చూడవచ్చా? తప్పకుండా ఆ కోణంలో కూడా చూడవచ్చు. యెరికో రాజు దృష్టిలో ఆమె ఖచ్చితంగా ఒక దేశద్రోహి. కాని రాహాబు దృష్టికోణంలోంచి చూస్తే ఆమె విధేయత తన నగరానికో రాజుకో కాదు, తన కుటుంబాన్ని కాపాడటానికే. తన కుటుంబానికి. ఆమె ఒక విఫలమవుతున్న వ్యవస్థ నుండి తనను తాను వేరు చేసుకుంటోంది. ఆమెకు యోరికో దేవుళ్లపై నమ్మకం లేదు. ఆ వ్యవస్థ తనను కాపాడలేదని ఆమె గ్రహించింది. కాబట్టి ఆమె ఒక కొత్త, శక్తివంతమైన శక్తితో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఇది నైతికంగా సంక్లిష్టమైన నిర్ణయం. అవును, మనుగడ పోరాటంలో నైతికత ఎప్పుడూ సరళంగా ఉండదు. ఈ నమ్మకంతోనే ఆమె ఒక ఒప్పందం కోసం ప్రయత్నిస్తోంది. నేను మీకు ఉపకారం చేశాను, ఇప్పుడు మీరు కూడా నా తండ్రి ఇంటికి ఉపకారం చెయ్యండి అని యెహోవా మీద ప్రమాణం చేయండి. తన మొత్తం కుటుంబాన్ని, తన తండ్రి, తల్లి, సోదరులు, వారి కుటుంబాలు అందర్నీ కాపాడమని ఒక గట్టి హామీ కోరుతుంది. ఆ వేగులవారు అంగీకరిస్తారు. అది ప్రాణానికి ప్రాణమనే ఒప్పందం. నీవు మా సంగతి బయటపెట్టకపోతే మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలిస్తామని మాట ఇస్తారు. ఆమె ఇల్లు పట్టణపు గోడమీదే ఉండటం వారికొక వరంలా మారింది. అవును, చాలా సౌకర్యంగా. ఆమె వారిని కిటికీలోంచి ఒక తాడుతో కిందికి దించుతుంది. అయితే వారు వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన గుర్తును ఏర్పాటు చేస్తారు. అవును, ఆ ఎర్రని దారం. ఇది కథలో చాలా ప్రసిద్ధి చెందిన చిహ్నం కదా. ఖచ్చితంగా. ఆ కిటికీకి ఒక ఎర్రని దారాన్ని కట్టమని చెప్తారు. రాబోయే దాడిలో ఇశ్రాయేలీల్ సైన్యానికి అది ఒక సంకేతంగా పనిచేస్తుందని చెబుతారు. వారు ఏర్పాటు చేసుకున్న ఆ గుర్తు చాలా శక్తివంతమైనది. ఒక ఎర్రని దారం. తెలుగు బైబిల్లో దీన్ని తొగరు దారము అంటారు. ఎరుపు రంగు ఎప్పుడూ రక్తాన్ని, ప్రమాదాన్ని, అదే సమయంలో రక్షణను కూడా సూచిస్తుంది. ఇది మనకు మరో ముఖ్యమైన సంఘటనను గుర్తుచేస్తుంది. పస్కా పండుగన సరిగ్గా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు మరణదూత నుండి తప్పించుకోవడానికి తమ ఇళ్ల ద్వారాలకు గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకున్నారు. ఆ రక్తపు గుర్తు ఎలాగైతే వారిని కాపాడిందో, ఈ ఎర్రదారం కూడా రాహాబు కుటుంబాన్ని కాపాడబోతోంది. ఇది కేవలం ఒక గుర్తు కాదు, అది ఒక వాగ్దానానికి, ఒక ఒప్పందానికి ప్రతీక. దానికి కూడా కఠినమైన నియమాలున్నాయి. అవును, ఆమె తన కుటుంబ సభ్యులందరినీ ఆ ఇంట్లోకి తీసుకురావాలి. దాడి జరిగే సమయంలో ఎవరైనా ఇంటి బయటకు వస్తే వారి ప్రాణానికి వారే బాధ్యులు. రక్షణ అనేది ఆ ఇంటి 4 గోడల మధ్య ఆ ఎర్రదారం కింద మాత్రమే. సరిగ్గా. ఒప్పందం కుదిరిన తర్వాత ఆమె వారికి చివలి సలహా ఇస్తుంది. కొండల్లో దాక్కోమని. అవును. వారిని తరుముతున్నవారు తిరిగి వచ్చేవరకు 3 రోజులు కొండల్లో దాక్కోమని చెబుతుంది.
వారు వెళ్లిన వెంటనే ఆమె ఆ ఎర్రని దారాన్ని కిటికీకి కడుతుంది. ఆమె ఏమాత్రం సంకోచించదు, ఆలస్యం చెయ్యదు. ఈ చర్య ఆ ఒప్పందంపై ఆమెకున్న నిబద్ధతను, నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆమె తన పందెం వేసింది. ఇక వెనక్కి తగ్గేది లేదు. హ్మ్. వేగులవారు ఆమె సలహాను పాటిస్తారు. 3 రోజులు కొండల్లో దాక్కొని, వారిని వెదుకుతున్నవారు వెళ్ళిపోయాక సురక్షితంగా యొర్దాను నది దాటి యెహోషువ శిబిరానికి తిరిగి వస్తారు. వాళ్లు తిరిగి రావటమే ఒక పెద్ద విజయం. నిజమే. కాని వారు తెచ్చిన సమాచారం అంతకంటే విలువైనది. అవును, వారి నివేదిక కేవలం ఎరికో కోటగోడలు ఎంత బలంగా ఉన్నాయి, సైన్యం ఎంత ఉంది అనే సైనిక అంచనా మాత్రమే కాదు. అది ఒక సైకలాజికల్ రిపోర్ట్. సరిగ్గా. వారు ఈ శత్రువుల నైతిక స్థైర్యం గురించి ఒక కీలకమైన సమాచారంతో తిరిగి వస్తారు. వారు రాహాబు చెప్పిన మాటలనే యెహోషువ ముందు ధృవీకరిస్తారు. యెహోవా ఆ దేశమంతటినీ మన చేతికి అప్పగించుచున్నాడు. మన భయం చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడిపోయింది. అంటే కేవలం సమాచారం తీసుకురావడమే కాదు, శత్రువు మానసికంగా ఓడిపోయాడనే భరోసాను కూడా తెచ్చారు. అవును. ఇది యుద్ధభూమిలో ఎంత పెద్ద ప్రయోజనం! యెహోషువ ఇప్పుడు కేవలం అభేద్యమైన కోటగోడలతో కాదు, భయంతో వణికిపోతున్న ప్రజలతో పోరాడబోతున్నాడని అతనికి తెలుసు. ఇది దాడి చేసే పద్ధతిని పూర్తిగా మార్చేస్తుంది కదా. ఖచ్చితంగా. సైనిక వ్యూహంలో మోరాల్ లేదా నైతిక స్థైర్యం చాలా ముఖ్యమైన అంశం. మీ శత్రువు యుద్ధం మొదలవకముందే ఓటమిని అంగీకరిస్తే మీ పని సగం పూర్తయినట్లే. ఈ సమాచారం యెహోషువాకు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్నిచ్చుంటుంది. బహుశా ఎరికో గోడలను యుద్ధంతో కాకుండా ఒక అద్భుతమైన రీతిలో కూల్చాలనే ప్రణాళికకు ఈ నివేదికే పునాది వేసిందేమో. అవును. శత్రువు భయంతో ఉన్నప్పుడు మానసిక యుద్ధం భౌతిక యుద్ధం కన్నా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిజమే. చివరికి ఒక సైనిక గూఢచర్యగా మొదలైన కథ సమాజంలో తక్కువగా చూడబడే ఒక స్త్రీ యొక్క విశ్వాసం, ధైర్యం మరియు వ్యూహాత్మక ఆలోచనకు సంబంధించిన గాథగా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయం తన కుటుంబాన్ని కాపాడటమే కాకుండా చరిత్రలోని అత్యంత ప్రసిద్ధ యుద్ధాలలో ఒకదాన్ని ప్రభావితం చేసింది. ఆమె నిర్ణయం యొక్క దీర్ఘకాలిక ప్రభావం గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవేళ ఆమె ఆ రోజు వేరే నిర్ణయం తీసుకొని ఉంటే? అదే వేగులవారిని రాజుకు అప్పగించి ఉంటే కథ మొత్తం మారిపోయేది. ఆ ఇద్దరు వేగులవారిని కాపాడటం ద్వారా ఆమె కేవలం తన కుటుంబాన్ని తాత్కాలికంగా రక్షించుకోలేదు, ఆమె ఇశ్రాయేల్ చరిత్రలో భారమైంది. ఓ! ఆమె వంశం నుండే దావీదురాజు, ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా వచ్చారని క్రైస్తవ గ్రంథాలు చెబుతాయి. ఒక వేశ్య, ఒక బయటి వ్యక్తి ఒక జాతి చరిత్రలో ఇంతటి గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇది నమ్మశక్యం కాని విషయం. అవును. ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క ధైర్యమైన చర్య ఆమె గమనాన్ని, ఆమె వారసత్వాన్ని పూర్తిగా మార్చేసింది. ఆమె తనను తానొక కొత్త జాతితో, ఒక కొత్త భవిష్యత్తుతో అనుసంధానించుకుంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఆమె ఒక క్యాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకుని తన పోర్ట్ఫోలియోని, అంటే కుటుంబాన్ని, కాపాడుకుంది. ఆమె తన పాత గుర్తింపును వదిలి గెలిచే పక్షం వైపు నిలబడింది. ఆ గెలుపులో ఆమె భాగమయ్యింది. ఇది మనకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. కొన్నిసార్లు ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం మన పాత వ్యవస్థలను, నమ్మకాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. ఈ కథ మొత్తం విన్న తర్వాత నా మదిలో ఒక ఆలోచన మిగిలిపోయింది. చెప్పండి. ఒక్క అక్కి దూయకముందే, ఒక యుద్ధం జరగకముందే, ఒక పేరు, ఒక కథ, ఒక కీర్తి సంఘటనల గమనాన్ని ఎంతగా ప్రభావితం చేయగలదు. యెరికో ప్రజల గుండెలు కరిగిపోవడానికి కారణం ఇజ్రాయేలు సైన్యం యొక్క కవాతు కాదు, వారి దేవుడు గురించిన కథలు. సరిగ్గా. అంటే ఫలితాలను నిర్దేశించడంలో ఒక కథనానికి, ఒక నేరేటివ్కి ఎంత శక్తి ఉంటుంది. బహుశా నిజమైన యుద్ధం యుద్ధభూమిలో కాదు, ప్రజల మనసులోనే మొదలవుతుందేమో.